ఇప్పుడు ఇది ప్రాబ్లం ఉంటే వాడతారా, ప్రాబ్లం లేకపోయినా వాడతారా? అదేనండి, ప్రాబ్లం ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరు కూడా ఈ ప్రోడక్ట్ వాడతారు, ఎందుకంటే ఇది అందరికీ కావాల్సిన ప్రోడక్ట్ కాబట్టి. అలాగే బట్టలు ఉతికేది, అలాగే అంట్లు తోమేది, అలాగే మనం వాషింగ్ క్లీన్ చేసేది ఉందో ఇవన్నీ కూడా మన దగ్గర అవైలబుల్. కంపల్సరీ వాడాల్సినవి. అలాగే సోపు పేస్ట్ కంపల్సరీ వాడాల్సినవి. ఫస్ట్ ఈ 6 ఐటమ్ మీరు వాడండి మేడం. ప్రోడక్ట్ ఎలా ఉందో చూడండి. మీరు వాడిన తర్వాత 30% మీరు యూజ్ చేసిన తర్వాత మీరు ప్రోడక్ట్ నచ్చకపోతే కనుక మేడం గారికి ఇచ్చేయండి, మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు నిజంగా. మరి ఎందుకని చెప్తున్నామంటే ప్రోడక్ట్ అంత దమ్ముంది కాబట్టి చెప్పు. అదేనా మేడం? మరి బయట ఎవరైనా ఇస్తారు అలాంటి గ్యారంటీ? అది మేము వాడి చెప్తున్నామండి, వాడకుండా కాదు, కంటిన్యూగా వాడుతున్నాం. ఇది మేడం గారు వాడి అని తీసుకొస్తారు. నేను వాడుతున్నాను మేడం. మొక్కలు కానీ పోసుకోండి. అది ఇది కలిపారు కదా, ఓకే. బయట పంపేయండి. ఇంకా అల్ట్రా వాష్ చేస్తారు. ఇంకా కావాలా సరే? ఇది సర్ఫ్ మేడం, అందరికి తెలుసు కదా. పాత చిన్నత తీసి భరత్ వచ్చారా? రమ్మను రమ్మను, అయినా ఏదైనా అక్కర్లేదు రమ్మను. ఓకేనండి. ఇందులో మనం సర్ఫేస్ తిప్పాం కదా, అలాగే ఇది ఏంటంటే మనం బట్టలు ఉతికేది లిక్విడ్ అనమాట. మేడం గారు ఇందాక చెప్పారు కదా, జస్ట్ కొద్దిగా వేసుకుంటే చాలా మంచి బాగుంటుందండి. ఓపెన్ చేయలేదు అయిపోయిందని కొత్తది వచ్చా. అయితే ఒక చిన్న దీంట్లో వాడేస్తారు కదా. అయితే వాడేస్తాను సత్యం. అయిపోయింది నిన్నదో, ఈరోజు వేయలేదు, కొత్తది తెచ్చి. దీంట్లో సర్ఫ్ కూడా ఉంటుంది, కంఫర్ట్ కలిసి ఉంటుంది, అన్నీ కలిపి ఉంటాయి. ఓకేనా? బకెట్ ఇటు బట్టలకు ఒక మూత చాలండి, చిక్కగా ఉంటుంది. స్మెల్ చూడండి ఇది కూడా. భరత్ రా సెలవా ఎలా ఉంది మేడం? ఇది జనరల్గా ఏంటంటే లిక్విడ్ ఫార్ములా కాబట్టి మనకి వెంటనే వాటర్లో కలిసిపోయిందా లేదండి? ఇప్పుడు ఈ రెండిట్లో కెమికల్ దేంట్లో ఉంది? మనం ఏం చేద్దామంటే ఇంకోటి ఉందా చూడండి. నేను చెప్దాం అనుకున్నా, సార్ తెస్తారులే అనుకున్నా. నేను ఏమో చెప్తారు కదా, అదే గుర్తొచ్చి నేను తీసుకొచ్చి ఎందుకు అంత ముందు సార్ తెచ్చారు. ఇక్కడ ఉంటాయిగా నా దగ్గర అని సార్ తీసుకోమంటే సర్లేండి నా దగ్గర ఉన్నాయిలేండి అని. సర్ఫ్లో పసుపు వేస్తే ఏమవుతుందండి? ఎరుపు వస్తుంది కదా మనకి. అది అది మనం వాటర్ చెట్టు వేస్తే ఏమవుతుందండి? జనరల్గా వీటి వల్లే చేతులకి ఎలర్జీస్ రావడం, గుంట్లు పడడం, ఏదైనా దెబ్బ తగిలితే ఆ కాలు కూడా తీసేసాల్సిన అవసరం వస్తుంది. అంత ఇన్ఫెక్షన్ అయిపోతుంది అనమాట ఈ యొక్క ప్రోడక్ట్స్ వాడడం వల్ల. ఓకేనా? సో మన దగ్గర ఉన్న ప్రోడక్ట్ వాడటం వల్ల ఏమన్నా ప్రాబ్లం జరిగిందో చూడండి. ఇక్కడ పసుపు పసుపు అర్థం ఏంటంటే ఇక్కడ దీంట్లో ఏ విధమైన కెమికల్ లేనట్టు. ఈ వాటర్ తీసుకెళ్ళి మీరు చెట్టుకేస్తే అక్కడ కాయలు, పువ్వులు, ఆకులు కూడా బాగా పూస్తాయి. అంటే దాని అర్థం ఏంటంటే దీంట్లో ఏ విధమైన కెమికల్ లేదని. సో ఇంత మంచి ప్రోడక్ట్ మనం వాడచ్చా లేదండి? ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఎవరికి కూడా క్యాన్సర్ కూడా రాదన్న విషయం మనకు అర్థమైతే, దీనివల్ల మనకి పెన్న మరకలు, పసుపు మరకలు, పచ్చడి మరకలు, ఆయిల్ మరకలు కూడా పోతున్నాయంటే మామూలుగా పెళ్ళిళ్ళ దగ్గర మనం పసుపు వేసినప్పుడు ఏం జరుగుతుందండి? షర్ట్ మనం బయట ఇంక పోయినట్టే ఇంకా అదేనా. కానీ మన దాంతో మీరు వాష్ చేస్తే పసుపు మరక మొత్తం పోతుంది 100%. అలా పోయిందంటే మనం చేయలేదా? 10 మందికి చెప్పొచ్చలేదా? మనం వాడుకోవచ్చలేదా? ఇలా ఇంతే మేడం, సింపుల్గా మీరు వాడండి. మీకు నచ్చిందంగా ఒక 10 మందితో వాడించండి. మీరు వాడిన తర్వాత చెప్పండి. కంపెనీ ఈ విధంగా చెప్తుంది మేడం గారు వాడారు కాబట్టి బాగుంది కాబట్టి ఈరోజు వాళ్ళ ఇంటి దగ్గరే కూర్చోబెట్టి మాట్లాడించే ఒక అద్భుతమైన స్థాయికి వచ్చారండి.
అదే కనుక దీంట్లో దమ్ము లేకపోతే అదే మేడం. మేము కూడా మీకు చెప్పేది ఏంటంటే ఫస్ట్ మీరు ప్రోడక్ట్ వాడండి. మీకు నచ్చింది అనుకోండి, ఒక 2కో 3కో 4కో మీ ఓపిక, మీరు ఎంతమంది చెప్పుకుంటే అంతమందికి. కానీ చెప్పిన దానివల్ల మీకు మొత్తం పూర్తి బెనిఫిట్ మీకేనే. అదేంది మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే ఇప్పుడు ఇంకొకటి ఉంది ప్రోడక్ట్. ఇది ఏంటంటే ఇది జనరల్గా మన దగ్గర వాష్రూమ్ క్లీన్ చేసేయడానికి హార్పిక్ లాగా మన దగ్గర ఉంటుందండి. టైల్స్ కూడా క్లీన్ అవుతాయండి వాష్ బేసిన్. ఇది ఎంత అద్భుతంగా క్లీన్ చేస్తుందని మీకు చూపించడం కోసం ఇది ఒక చిన్న డెమో అండి. పింకులు కూడా చాలా బాగుంటుందండి. నెక్స్ట్ హార్పిక్ కనుక మనం వేసాం అనుకోండి ఏమవుతుందంటే కళ్ళంట మంటలు, వేడి మంటలు వచ్చేస్తాయి. అసలు ఒకలాంటి గుట్టు కొంపు కింద వస్తుందండి. చాలా ఎఫెక్ట్ అనమాట అండి. దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. కానీ మనది చూడండి మేడం ఏమవుతుందో. ఏమైనా పీస్ చేద్దాం వచ్చేసి అట్లా కానీ ఒక క్లాత్. మీరు ఇక్కడ ఓకే సరే. కోమే నువ్వు వాడావు కదా అది పింక్ తెల్లగా రాలా? ఓకేనండి. ఎలా ఉంది మేడం ప్రోడక్ట్? నేను చెప్పే కానీ వాళ్ళు రియల్ గా చూస్తే వాళ్ళకి అది చూసినా కూడా వాడావు. ఇప్పుడు నేను చెప్పాను అనుకో అబ్బో అనుకుంటారు, వాళ్ళ కళ్ళతో మేడం చూసాను. ఇదే ప్రోడక్ట్ ఏళ్ల తరబడి మనం వాడాం మేడం. మనకి రూపాయి పక్కన పెట్టండి, హెల్త్ లేదు కదా మేడం. దీనివల్ల ఖచ్చితంగా రిజల్ట్ ఉన్నదంటే వాడచ్చు లేదా? దీనివల్ల మనకు 10 రూపాయలు వస్తున్నాయంటే మనం వాడుకోవచ్చు కదా. మీరు 1000 రూపాయలు వాడుతుంటే 330 రూపాయలు మనకే తిరిగి వచ్చేస్తున్నాయి మేడం. మన బయట ఎవరిస్తారు మేడం అలాగా కదా. సో కాబట్టి మీరు దీన్ని ప్లాన్ చేయండి. మనం అందరికీ కూడా మనం చెప్దాం, కావాలంటే డోర్ టు డోర్ చెప్దాం. మీరు ఒక సోప్, ఒక పేస్ట్ మీరు వాడి మీకు నచ్చితే దాన్ని 10 మందికి ఇచ్చారనుకోండి, మీకు ఎంత పెద్ద బిజినెస్ అవుతుందంటే ఒకసారి ఆలోచించండి. బిజినెస్ పక్కన పెట్టేస్తే మీరు కంటిన్యూగా మనకి ఇక్కడ మేడం ఒక 10,000 రూపీస్ ప్రోడక్ట్, ఒక 10 సబ్బులు, ఒక 10 పేస్ట్లు, ఒక 10 షాంపూలు ఇక్కడ పెట్టారనుకోండి, మీరు ప్రతిసారి అక్కడికి వెళ్ళి కొనుక్కునే కన్నా మీరు సింగిల్గా మనం తీసుకెళ్ళి ఇక్కడ ఫస్ట్ కొంచెం కొంచెం వాడి చూడండి, మీకు నచ్చితే అప్పుడు ఐడియాలు వేసుకుని అదేనా మేడం. అంత సూపర్ ప్రోడక్ట్. క్లాత్ ఇవ్వనా ఒకసారి. ఎలా ఉందండి ప్రోడక్ట్? ఇప్పుడు నేను చెప్తే అర్థం కాదు కదా, నేను ఇది వాడాను మీరు కూడా వాడండి. ఇందాక మిమ్మల్ని పిలవడానికే నేను ఆలోచించాను. అట్లా మనం చూస్తే తెలుస్తుంది కదా. డిమార్ట్కి వెళ్ళి మనం 10,000 20,000 పెట్టి కొంటాం కానీ మనకి ఒక సంచి కూడా ఎవరు కవర్ కూడా ఎవరు. మెట్రో కానీ డిమార్ట్కి వెళ్ళి మనం 10,000 20,000 పెట్టి కొన్నా కూడా మనకు ఒక కవర్ ఇవ్వరు ఫ్రీగా.